హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొబ్బరి రొట్టె అనేది నేను తయారు చేస్తున్నాను. ఎలా తయారు చేయాలని నేను చూపెడతాను చూడండి. బెల్లము, కొబ్బరికాయ తురుము, అలాగే ఇడ్లీ రుబ్బు ఆడుకొని మనం కలుపుకొని ఉంచుకుంటాం. ఆ బ్యాటన్తో మనం చేసుకోవాలి. ఇవ్వండి, నేను నా రుబ్బుకు తగ్గట్టుగా అంటే మనం ఎంతైతే వేసుకుంటామో అట్టుకు తగ్గట్టుగా నేను వేసుకున్నాను. బెల్లము, కొంచెం కొబ్బరికూర. ఇందులోనే మనం ఇడ్లీ రుబ్బు అనేది కలుపుకొని చూడండి. నేనైతే 4 గరిటెలు వేసాను. ఈ బాగా కలిపిన తర్వాత దీన్ని నెయ్యి వేసి పెనం మీద అనేది వేయాలి. ఆ ప్రాసెస్ కూడా మీకు చూపెడతాను చూడండి. ఇలా కలుపుకున్నాం కదా మనం. ఇడ్లీ రుబ్బు, కొంచెం ఉప్పు, కొంచెం కొబ్బరికూర, బెల్లం వేసుకొని కొబ్బరి రొట్టె అనేది వేసుకోవాలి. నేను పెనం పెట్టి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. పెనం వీటెక్కిన తర్వాత నెయ్యి వేసిన తర్వాత చూడండి ఇవ్వండి నేను వేస్తున్నాను. ఇది పూర్తిగా సిమ్లోనే ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయాలి. ఇలా వేసాం కదా, అది అలా సిమ్లో పెట్టేస్తే సిమ్లో అనేది మనకి కొబ్బరి రొట్టె అనేది తయారైపోద్ది. అది అలాగా బాయిల్ అయ్యి మనకి బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలాగొచ్చిందో చెప్పండి. చూడండి, నేను దాన్ని బాగా కుక్ అయిన తర్వాత మీకు నేను చూపెడతాను మళ్ళీ. చూడండి, ఇది కొంచెం బెల్లంతో కాబట్టి ఎలాగైనా అట్టు అనేది విరుగుతుంది. అదే కళాయి కొంచెం దలసరగా ఉండే దాంట్లో వేసుకుంటే మీకు, కానీ సిమ్లోనే పెట్టి దీని ప్రాసెస్ అంతా మనం ఇచ్చేయాలి. లేదు అనుకుంటే మనం ఐలో కానీ పెట్టామనుకోండి, బెల్లం కదా దానికి అంటికిపోయి, నాన్ స్టిక్ కదా దీనికి అంటికిపోయి ఇంకా ముక్కలుగా విరిగిపోద్ది. అదే కళాయి అనుకోండి పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీ పిల్లలకు కూడా మీరు కూడా పెట్టండి, హెల్తీగా ఉంటారు పిల్లలు. పందారు కన్నా మనం బెల్లం కానీ ఇందులో హనీ కానీ యాడ్ చేసుకొని కొబ్బరికాయ ఇవన్నీ వేసుకొని పెడితే చాలా బాగుంటుంది కొబ్బరి రొట్టె అనేది. అలాగే ఈరోజు ఈవినింగ్ నేను కందిపప్పు మేకదుమ్ములు అనేది నేను ప్రిపరేషన్ చేస్తాను. అది ఎలా తయారు చేస్తాను అనేది కూడా నేను ఫుల్ లెంత్ వీడియో తీసి నేను అప్లోడ్ చేస్తాను చూడండి. అలాగే నెక్స్ట్ నాన్ తయారు చేస్తాను. నాన్ ఎలా తయారు చేస్తాను దాని ప్రాసెస్ అనేది మీకు నేను చూపెడతాను. అది కూడా మీరు ట్రై చేసి ఈ 3 రెసిపీలు కూడా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందండి నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా మీకు ఎనీ కుకింగ్ కావాలన్నా నాకు కామెంట్లో తెలపండి, నేను చేసి మీకు చూపెడతాను. ఓకేనా, ఉంటాను మరి. బాయ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. ఓకే, ఉంటాను మరి. బాయ్.